అల్లు అర్జున్ అరెస్టును హీరో బాలకృష్ణ ఖండించారు. అల్లు అర్జున్ను అరెస్టు అన్యాయమన్నారు. అరెస్ట్ చేయడం సరైంది కాదని బాలకృష్ణ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్కు చిత్ర పరిశ్రమ అండగా ఉంటుందని ప్రకటించారు. అల్లు అర్జున్ అరెస్టుపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తెలంగాణ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని ఖండిస్తున్నారు. బన్నీ అరెస్టుకు సంబంధించి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసులకు 4 ప్రశ్నలు వేశారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లో జరిగే తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో తొక్కిసలాట జరిగితే రాజకీయ నేతలను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జరిగే తొక్కిసలాటలో చనిపోతే హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? ఆయా సందర్భాల్లో భద్రతా ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహకులు చూడాలి. హీరోలు, నేతలు ఏ విధంగా చూస్తారు? ప్రజలు, ప్రేక్షకులను ఏ విధంగా కంట్రోల్ చేస్తారని రామ్ గోపాల్ వర్మ నిలదీశారు. బన్నీ అరెస్టుపై వరుసగా సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బన్నీ అరెస్టును ఖండిస్తూ ట్వీట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త చూసి నేను నమ్మలేకపోతున్నా అంటూ హీరోయిన్ రష్మిక మందన పేర్కొంది. థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇదొక తీవ్ర విషాదకర సంఘటన. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఒకే వ్యక్తి మీద ఆరోపణలు చేయడం సరికాదు. ఇది హార్ట్ బ్రేకింగ్ గా ఉంది అంటూ రష్మిక రాసుకొచ్చింది. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదంటూ హీరో నాని ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతాపరమైన అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరు. ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయమంటూ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పేర్కొన్నారు. విషాదకర ఘటనకు ఒక్కరినే ఉద్దేశించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు హీరో గోపీచంద్. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ఏ మాత్రం కరెక్ట్ కాదని ఎక్స్లో పోస్ట్ పెట్టారు సినీ దర్శకుడు అజయ్ భూపతి. బన్నీ అరెస్టుని హీరోయిన్ పూనం కౌర్ సైతం ఖండించింది. వారసత్వంతో కాకుండా స్వయం కృషితో ఎదిగిన స్టార్ అల్లు అర్జున్. రేవతి మృతి కేసులో అల్లు అర్జున్కి నేరుగా ఏం సంబంధం ఉందని అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించింది.